చెల్లెమ్మా జాగ్రత్త చెల్లెమ్మా, పడిపోతావమ్మా. ఏంటి పడిపోయేది నీ మొఖం? అయ్య బాబాయ్, ఇది నా మొహం అని నీకెలా తెలిసిపోయింది చెల్లెమ్మా? చెల్లెమ్మా, నా మొహం మామూలు మొహంలా ఉందా, ఏడు మొహంలో అలాదా చెల్లెమ్మా? ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? కోర్టు నుంచి సమన్లు వచ్చాయమ్మా, నన్ను పోలీసులు జైల్లో పెట్టేశారు చెల్లెమ్మా. బాబు మీరే రక్షించాలి తండ్రి, బాబు మీరే రక్షించాలి తండ్రి. అయ్య బాబాయ్, నా గొంతు నాకేం పడుతుందండి బాబు. మీరే రక్షించాలి తండ్రా, మీరే రక్షించాలి తండ్రా. చూసారా, నా గొంతు నాకేం పడుతుంది బాబు, మీరే రక్షించాలండి. ఏమైంది? ఏదో అయిందిలే, ఇది నీకు సంబంధించిందేం కాదు. అయ్య బాబాయ్, ఆరికి సంబంధించిన విషయం కాదంటావేంటి చెల్లెమ్మ? బాబారు, నేను ఆ గణపతి దగ్గర అప్పు చేసి రిచ్చా కొన్నమాట వాస్తవే బాబు, కానీ ఆ పైసలన్నీ మొత్తం తీర్చేశాను బాబు. తీర్చలేదని నాడు కోర్టులో దావా వేశాడు బాబు. నా చెల్లెల నుంచి పెళ్లి చేసేదాకా ఇలాగే ఏడిపిస్తారని నన్ను బెదిరిస్తున్నాడు బాబు. గణపతిని లారీని తీసుకురండి. అడుగా సూట్ కేసు పెట్టుకుని బక్కోడు కనపడుతున్నాడు చూడు బాబు, ఆడే గణపతి. నేను గణపతినే పెళ్లి చేసుకుంటానన్నయ్య. అరే మీసాలు లేకుంటే అమీర్ ఖాన్ అనుకుంటున్నారా నువ్వు? ఈ జుబ్బా ఎంత రాజేష్ ఖాన్ అని ఫీలింగ్ నీకు? ఎయిరా విని ఒక నీకు అబద్ధాడతారు నువ్వు, నా చెల్లెల్ని పెళ్లి చేస్తుంటారు నువ్వు. చంపేస్తా నేను ఇప్పుడు మర్డర్ చేస్తాను. ఏమిటది? జడ్జి గారి దగ్గరికి రా. జడ్జి గారు అక్కడెక్కడ ఉన్నారయ్యా? అసలు ఈ పర్సనాలిటీ ఎలా పెళ్లి చేసుకుంటారా నువ్వు? ఏమిటయ్యా జోగురాజు చేస్తా? ఏమిటిదంతా? జడ్జి గారు అన్నారు అక్కడ. ఈ జోగిరాజుకి గణపతికి గొడవ ఏంటండి? ఆ లావాదేవీలు మీకు ఎందుకు బాబు? మాకు కావాలి బాబు. జోగిరాజు అప్పు తీర్చేసినా తీర్చలేదంటున్నాడు ఈ గణపతి. ఎందుకు? ఇతని చెల్లెల్నిచ్చి అతనికి పెళ్లి చేయలేదు కనుక. అవునా? ఇంతకీ మీరు చెప్పేదేమిటి? ఏం లేదు, ఈ కేసు ఇక్కడే ఇప్పుడే పరిష్కారం కావాలి. అదేం కుదరదు. కుదురుద్ది. మీరు ఇక్కడ లాయర్ కాదు, సాక్షి. గణపతి మీతో జోగిరాజు అప్పు తీర్చాడని చెప్పాడా, లేదు తీర్చలేదని చెప్పాడా? నిజంగానే తీర్చలేదని వాదించమన్నాడు. అప్పు తీర్చాడా లేదా? చెప్పు. తీర్చేశాడు, కానీ తీర్చలేదని వాదించమన్నాడు. మీరు తప్పకుండా సార్. రే నీ జుబ్బా ఎందుకు రే? ఆ పేపర్లు తీసారా వీడు? నీ జుబ్బా నువ్వు నీ అయ్య బాబోయ్, మళ్ళీ వచ్చావంటరా? మొన్న కోర్టు దగ్గర ఇచ్చిన డోస్ చాలేదా నీకు? నోటు చించేసినంత మాత్రాన వదిలేస్తాననుకున్నావా జోగిరాజు? నీకే కాదు నాకు తెలుసు రౌడీస్. చంపేస్తాన్రా నిన్ను, చంపేస్తాన్రా. బాబోయ్, ఏంట్రా? ఓరి వీడి అబ్బా ఏం కొట్టాడు? బాబాయ్, ఈ రోజుతో నీ పని అయిపోయింది. కోర్టుకెళ్ళి ఏదో గొడవ చేశాక తాతయ్యకి లాయర్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటి నుంచి చాలా కోపంగా ఉన్నారు. ఓ పని చేయి బాబాయ్, నీ సామాన్లని సంచిలో వేసుకుని
క్యాంప్ ఎత్తి నోర్మే క్యాంప్ ఎత్తాల్సిన కరం నాకేం పట్టిందిరా? చదివించాలి భారతి. ఏంటమ్మా నాన్నగారికి నా మీద కోపంగా ఉందంట? నేనేం తప్పు చేశాను చెప్పు? తప్పుడు కేసు గెలిపించి పేదోళ్ళకి అన్యాయం చెప్పితే జడిపించి న్యాయం జరిగేలా చూశాను. అది తప్ప? ప్రతిదానికి నా మూలంగా పరువు పోతుందంటారేంటి? అయినా ఆ జడ్జి గారితో ఇంట్లో కూర్చొని తీర్పులు ఇచ్చి శిక్షలు ఇద్దని చెప్పు. బోరు కొడతాను. అయిపోయావు, తాతయ్య వచ్చాడు. జరిగింది మంచి పని, కానీ అది నువ్వు చేయాల్సిన పని కాదు, లాయర్లు చేయాల్సిన పని. అర్థమైందా? తప్పకుండా అమ్మా, తప్పండి. రామా రాణి, రా 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 రా. తప్పండి. తప్పండి తప్పండి. మరి నీళ్ళు అట్టుకోవడానికి ఇంత మొగమాట పట్టే ఏటకమ్మా. ఇందా. ఏంటి బామ్మ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మర్యాదలు చేస్తున్నారు, ఆఖరికి నువ్వు కూడా. ఎందుకని? ఏమైంది అసలు? ఏమవ్వడం ఏంటే? రవిబాబుతో రాణి గురించి గొడవలు పడతావెందుకు, అదేమన్నా నీ పెళ్ళావా అని అడిగాను. అవును అన్నాడు. అది అందరికీ తెలిసిపోయింది. ఆ బాబు కాబోయే పెళ్ళానివని అందరూ నీకు మర్యాదలు చేస్తున్నారు. నీ జాతకమే మారిపోయిందే. చాలా నీచంగా నవ్వుతున్నారు, ఆపండి. ఇది వినండి. నేను ఒకసారి పెద్ద అడవికి వెళ్ళాను. అడవికి వెళ్తే ఏమైంది బెదరా? అక్కడ ఒక కొమ్మ మీద రామచిలుక, ఇంకొక కొమ్మ మీద కోకిల. ఇంతలో వెనక నుంచి అడుగుల చప్పుడు. వెనక్కి తిరిగి చూశాను, ఏమీ కనపడలేదు. 2 అడుగులు ఇలా వేశాను, మళ్ళీ అడుగులు చప్పుడు. అప్పుడు కనపడింది పెద్ద పులి. ఒక్కసారి ఈడ అమ్మ కడుపు మాడ, ఈడ ఎప్పుడు ఇంతే అడలగొట్టి సంపెత్తా ఉంటాడు. ఏంటి తప్పక? కుదరదు. కుదరదంట. ఓవరవుకు. తప్పక. తప్పుకోను. ఎందుకు తప్పుకోవాలి? నోరు కదా అని పారేసుకుంటావా? 10 మందిలో పట్టుకుని నీ పెళ్ళం అంటావా? అంటాను. అంటే సరిపోద్దా? నువ్వంటే నాకు ఇష్టం ఉండక్కర్లేదా? అక్కర్లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లేకపోయినా పెళ్లి చేసుకోను. ఏంటి? నన్ను పెళ్ళాడవా? నువ్వే నన్ను పెళ్ళాడేది? నేనే నిన్ను పెళ్ళాడతాను. ఆటదంటే ఇలా మొమ్మడిచి నువ్వు ఓవర్ అవుకు. నువ్వు తప్పక. ఎక్కడికి వెళ్ళిపోతావేంటి? ఆగు. ఏయ్. ఆగమంటుండే. ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పెళ్ళామని నాకు మర్యాదలు చేసేస్తున్నారు. అందులో నన్ను అల్లరి పెట్టి తప్పించుకుందాం చూస్తున్నావా? కుదరదు. అదేం కుదరదు. ఏంటి కుదిరేది గాడిది గుడ్డు? అరే నువ్వు నా చేతుల్లో సిక్కాక తప్పించుకోలేవు. దీన్ని కట్టుకుని నేనెక్కడ సుఖపడతారా నాయన? పిచ్చి విషయాలు. జస్ట్ థ్రిల్. నేను రావడం నీకు థ్రిల్, నీకు థ్రిల్ ఇవ్వడం నాకు థ్రిల్. థ్రిల్ అంటే థ్రిల్. మా డాడీ చూస్తే షూట్ చేసి పారేస్తారు. వెరీ గుడ్. ప్రేమ కోసం ప్రాణాలనే ఇస్తాను. సయ్యూ ప్లీజ్ వెళ్ళు. ఐ లవ్ యూ. అయ్ బాబాయ్, నువ్వు ఇక్కడికి వచ్చావేటి? నీ కోసమే. నా కోసమా? నా కోసం ఎందుకు? లవ్వాడమన్నావుగా, ఆడదామని వచ్చాను. ఇక్కడ ఏడ్చినట్టుంది. అమ్మగారు చూస్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఈ రోజు పడుకున్నారు. చిన్నబ్బాయి గారు వస్తే అన్నం పెట్టడానికి నన్ను ఉండమన్నారు. ఆడొస్తాడా రాడు? నాకు ఆకలి మండిపోతుంది. అన్నం పెట్టు. ఏంటి అబ్బాయి చేస్తున్నావేంటి? మరి లవ్వాడడం అంటే తేలిక? ఆకలేస్తే అన్నం పెట్టందని నిన్నలా లవ్వాడతాను. వస్తాను. సరే ఆగు. వెళ్ళిపోతానంటావేటి? ఉండు. అమ్మగారు, మరి ఇతను ఆకలంటేను పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను. అన్నదానం పుణ్యం కదండి. మా అబ్బాయే రవి.
వాడేదో పరాయి వాళ్ళ మాట్లాడతావేంటి? నిలబడి తింటావేరా? కూర్చో. ఇది శంకుమార్కు లుంగి వారి ప్రేమ సమయం. పదండి. తప్పైపోయిందండి. మీరు గొప్పవారని నాకు తెలీదు. తెలిస్తే మీతో మాట్లాడేదాన్నే కాదు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, మరి లవ్వాడద్దా? చా, మీరెక్కడా నేనెక్కడా? చెప్తున్నాను కదా పొరపాటైందని. నాకు లవ్ వద్దు, గివ్వొద్దు. ఓవర్ అవకు. అంతా నీ ఇష్టమేనా? లవ్ ఆడమనేది నువ్వే, ఆడద్దనేది నువ్వే. ఆ పప్పులేం ఉడకో. నేను లవ్ ఆడే తీరుతా. ఒరే చక్రీరా, తలంటుకుంది కానీ రారా. గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తలదించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి? ఒరే నోరు మూసుకునిట్రా. నానమ్మ, చిన్న పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళని రారా గీరా అనకూడదు. ముందు నవ్వులేసుకో. ఈ రోజు నా పుట్టినరోజు. ఇప్పుడే పుట్టాను చూడు. ఏంటమ్మా కళ్యాణి, ఉదయాన్నే పోలీసు చెప్పుకుంటాడో ఏం బాలేదు. మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు అనుకుంటాను. పర్వాలేదే. నోరు పోయి పెద్ద ఆరిందలా మాట్లాడావంటే తంతాను. పుట్టినరోజు వాడిని కొడతాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు. ఎస్ యువర్ ఆనర్. గుడ్ బాయ్. పెద్దవాళ్ళు పిలవగానే అలా పలకాలి. దట్ ఈస్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్, చేతులు కట్టుకుని నిలబడు. ఎస్ సార్. దట్స్ గుడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. నేను నా భార్య పార్వతి కలిసి ఎంచక్క బోల్డ్ కౌరులు చెప్పుకుంటావు. ఆగిపోయావు తాతయ్య, చెప్పు. నువ్వు నాన్నమ్మ కలిసి మాట్లాడుకోవడం నేను ఎప్పుడు చూడలేదుగా. అది ఒరేయ్, పెద్ద చిన్న తేడా లేకుండా ఏంట్రా మాటలు? తాతయ్య గారు నాలా అనొచ్చా? అలా కొడతావు పుట్టినరోజున? వేలిడంత లేడు. వీడేం మాట్లాడుతున్నాడో విన్నారుగా. ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు. అలక చిలక ఎవరేవి అన్నారు గనుక, ఉడుక ఉలుక దిగవేమి పన్నీటి చిలుక, ఎవరేవి అనుకుంటే మనకేంటి అనుకోరా హాయిగా. అలక చిలక ఎవరేవి అన్నారు గనుక, ఉడుక ఉలుక దిగవేవి పన్నీటి చిలుక.